అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సెప్టెంబర్ 6th సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయితే అయ్యింది. నేనైతే ఇంట్లో ఏ ఒక్క పని కూడా చేయలేదండి. ఎందుకో తెలీదు. ఒక 1 వీక్గా ఫుల్ టైర్డ్ అనమాట. ఏ ఒక్క చిన్న పని చేయాలన్నా సరే కొంచెం నీరసంగా, లేకపోతే ఫాస్ట్గా అలసిపోయినట్టు, లేవాలంటే కూడా కొంచెం బద్ధకంగా అన్నట్టు ఉందన్నమాట. ఈ వీక్లోనే అంటే ఈ మండే నుంచి ఫ్రైడే ఈ మధ్యలో ఇలా ఉండిందనమాట. ఇలా ఉండి ఎన్ని రోజులు ఉంటాను చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజైతే కొంచెం ఎనర్జీ తెచ్చుకుని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైము 11:30 అయితే అయిందని చెప్పాను కదా. మార్నింగ్ మా అమ్మగారిని అయితే లేచి మా అమ్మగారికి టిఫిన్ చేసి బాక్స్ పెట్టి స్నాక్స్ ఇవన్నీ పెట్టేసి అయితే వాళ్ళని స్కూల్కి పంపించేశాను. కానీ ఇంట్లో పనులు అయితే ఏమీ చేయలేదన్నమాట. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. నేను కరెక్ట్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానో లేదు, మా ఇంటి పక్క కోళ్ళు అన్నీ గట్టిగా అరుస్తున్నాయి అన్నమాట. వాటికి పాము కానీ లేకపోతే ఇంకేదైనా ఓడతో ఏదో పిల్లో ఏదో కనిపించి ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి కొంతసేపు అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దాం కదా అని చెప్పేసి కెమెరా ఆన్ చేసేసరికి మళ్ళీ కంటిన్యూ చేసాను అనమాట. ఇంక ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఏమేమి పనులు ఉన్నాయని చెప్పేసి అయితే చూపిస్తాను. మా మహిళకి మాత్రమే వంట చేశాను అనమాట. మార్నింగ్ జస్ట్ రైస్ పెట్టేసి కొంచెం ఎగ్ ఫ్రై అయితే చేసేసి వాళ్ళకైతే పంపించాను. మాకైతే వంట చేసుకోవాలి, ఇంట్లో పనులు కూడా చేయాలన్నమాట. ఇవిగోండి, ఇవన్నీ కూడా నిన్న ఈవినింగ్ కడగాల్సిన గిన్నెలు అనమాట. జస్ట్ బుట్టలో వేసి బయటికి తెచ్చి బయట పెట్టేశాను అంతే. ఇంక ఇక్కడ వాటర్ పట్టాను గిన్నెలు కడుగుదాం కదా అని చెప్పేసి. ఇంక ఈలోపు డాడీ వచ్చారని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళి ఇంక ఈ గిన్నెలన్నీ కూడా ఇలా వదిలేసాను అనమాట. ఇవ్వండి, కోళ్ళు అయితే అరుస్తున్నాయని చెప్పాను కదా, సైలెంట్ అయిపోయినాయి. కొంచెం మబ్బుగా ఎండ వర్షం వచ్చేలా అయితే ఉంది. స్కై అంతా కూడా భలే ఉందన్నమాట, పీస్ఫుల్గా. ఇంక ఇప్పుడు నేను గిన్నెలు కడిగే ప్లేస్లో ఎండ రాకుండా ఉంటే చాలా మంచిది. లేదు ఎండ వచ్చిందంటే కనుక ఇంకా నాకు లేట్ అయిపోతుంది పని. ఇంట్లో ఏమేమి పనులు ఉన్నాయో చూపిస్తాను చూడండి. అది బెడ్షీటు మార్నింగే తీసుకొచ్చేసి ఎండలో అయితే వేశాను. కొంచెం వాసన అది వస్తున్నట్టుగా ఉందని చెప్పేసి ఇంకా ఎండకి ఎండితే సరిపోతుంది, ఉతకాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే ఇంట్లో కరెంట్ కూడా లేదనమాట. ఇవిగోండి, ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. డాడీ లేచిన తర్వాత చాప ఇవన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. డాడీ బయటికి వెళ్ళే ముందు తీసిన టవల్స్ కానీ లుంగీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అసలు ఏది అయితే క్లీన్ చేయలేదు. మళ్ళీ స్టార్ట్ చేసాయి కోళ్ళు. బాగుంది కదా కోడి, వెళ్ళిపోతుంది. వస్తున్నాయి మళ్ళీ, ఇవన్నీ ఇలా వస్తున్నాయి. మరి ఎందుకు అక్కడ ఏమైనా ఉండుంటుంది, మేబీ పాము లాంటిది ఏమైనా. ఇంక ఇవిగోండి, ఇంకా బెడ్రూమ్ కూడా కొంచెం గజిబిజిగానే ఉంది. అక్కడవే ఉన్నట్టయితే ఉన్నాయి. ఇంకా కిచెన్ గురించి అయితే చెప్పనవసరం లేదు. మేము మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు, లేకపోతే నైట్ వంట చేసిన గిన్నెలు అన్నీ కూడా అలానే ఉన్నాయి. నిజంగా టైం చూపిస్తాను చూడండి, కరెక్ట్గా 11:30 అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇప్పుడు ఫాస్ట్గా అయితే వంట ఫినిష్ చేసుకుని తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేస్తాను. ఇదిగోండి, మా అమ్మాయికి మార్నింగ్ అయితే ఇలా ఎగ్ ఫ్రై అయితే చేసి పంపించాను. వాడికి లంచ్ బాక్స్కి సరిపడా పెట్టేసా. కొంచెం అయితే ఉండింది, అది ఇంకా ఇప్పుడు నేను తినేస్తాను. ఇదిగోండి, ఇది మా అమ్మాయికి మార్నింగ్ చేసిన రైస్ అనమాట. పొంగిపోయింది మొత్తం. ఇంక ఇది వచ్చేసి టిఫిన్ చట్నీ చేశాను కదా, అది. ఇడ్లీ కూడా 3 ఉన్నాయి. ఇంకా మొత్తం అందరూ తినేక ఇన్ని మిగిలిపోయినాయి అనమాట. ఇదంతా కూడా క్లియర్ చేసుకోవాలి. అస్సలు ఈ 1 వీక్లో నేను మండే నుంచి ఈ ఫ్రైడే వరకు ఏమీ చేయలేదండి. ఇదిగోండి, స్వీట్స్ ఇంటికి వచ్చిన వాళ్ళు, అంటే తాతయ్య చనిపోయారు కదా, ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా పలకరించడానికి వస్తారు కదా స్వీట్స్, ఇవన్నీ కూడా ఇట్లానే ఉండిపోయినాయి అనమాట. ఇంకా ఉన్నాయి, అదిగోండి అక్కడొకటి ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలి. నా దరిద్రం ఏంటో కానీ వ్లాగ్ స్టార్ట్ చేశాను, కరెంట్ కూడా లేదు. అందుకే మీకు కొంచెం లైటింగ్ అంతా కూడా తక్కువ ఉండింది. ఫ్లాష్ లైట్ ఆన్ చేసినా సరే ఇంకా రావట్లేదు అనమాట. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఈ కిచెన్లో ఏవైతే గిన్నెలన్నీ ఉన్నాయో ఇవన్నీ తీసుకెళ్ళిపోయి బయట అయితే వేసేసుకుని అప్పుడు అవి కడిగేసి వచ్చిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. సింపుల్గా ఏదో కర్రీ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా అంటే జస్ట్ ఫ్రిడ్జ్లో చూస్తే బీరకాయలు ఉన్నాయన్నమాట. బీరకాయలు ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, లేదంటే బెండకాయలు ఉన్నాయి. నైటే బెండకాయ కర్రీ అయితే చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్ పొటాటో
ఎగ్ పొటాటో కర్రీ అయితే చేసేస్తా. పొటాటోస్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఎగ్స్ పొటాటోస్ స్టవ్ మీద అయితే పెట్టేసి నేను బయటకైతే వెళ్ళి ఈ గిన్నెలన్నీ కూడా తీసుకుని అయితే బయటకు పెట్టేసి అవన్నీ అయితే కడుక్కొని వచ్చేస్తాను. ఈలోపు పొటాటోస్ ఎగ్స్ ఇంకా కుక్ అయిపోతాయి కదా, అప్పుడు నేను వచ్చి రైస్ ఒకేసారి పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది చేస్తాను. గిన్నెలు బయటేసి ఎగ్స్ పొటాటోస్ స్టవ్ మీద పెట్టేసి మిగతా పనులు అయితే చూసుకుంటా. ఇవిగోండి చక్కగా పొటాటోస్ కానీ ఎగ్స్ కానీ వాష్ చేసేసి ఇంకా వాటర్లో వేసి అయితే పెట్టేశాను. ఇంకా వీటిని అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళి గిన్నెలన్నీ కూడా బయట వేసి గిన్నెలన్నీ కూడా కడుగుతాను. ఈలోపు వచ్చేలోపు ఇవైతే చక్కగా ఉడికిపోతాయి. కరెంట్ ఉంటే కనుక స్టవ్ మీద ఎలక్ట్రిక్ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసేదాన్ని, ఆ లోపు అది కూడా అయిపోయేది. నేను అన్నం వంచి అన్నం పెడతాను కాబట్టి అది కొంచెం టైం పడుతుంది అనమాట. చిన్న స్టవ్ మీద అయితే పెడుతున్నాను. ఇది పెద్ద బర్నర్ అయితే పోయిందనమాట. పోవడం అంటే చూపిస్తాను చూడండి. నేను ఇలాగా వేస్తున్నానా, ఎంత హైలో ఉన్నా సరే తక్కువ మంట వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే అది చాలా తక్కువ మంట వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది చూడండి ఎక్కువ మంట, ఇదేమో తక్కువ మంట. రెండు హైలోనే ఉన్నాయి కానీ ఇది తక్కువ మంట వస్తుంది. ఇలా సైడ్ నుంచి కూడా లీక్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని అయితే తక్కువ యూస్ చేస్తున్నాం. ఇంక ఇదే దీని మీద అయితే పెట్టేస్తాను. ఇంక ఇది పెట్టేశాను. మార్నింగే అనమాట రైస్ పొంగిపోయింది, లేదంటే మంచిగానే ఉండేది స్టవ్. ఇదైతే పెట్టేశాను కదా. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళి ఇవన్నీ అయితే కడిగేస్తాను. కడిగేసిన తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. గిన్నెలు కడేదంతా నేను ఏమి షూట్ చేయాలనుకోవట్లా. ఇవిగోండి గుడ్లు అయితే ఉడికిపోయినాయి, బంగాళదుంపలు అలాగే గుడ్లు. స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను. గిన్నెలు అన్నీ కడగలేదన్నమాట. ఇవిగోండి సగం గిన్నెలు కడిగేసి ఏవైతే రైస్కి పెట్టడానికి కావాలో అవైతే కడుక్కొని తీసుకెళ్ళి అయితే పెట్టేశాను. ఇంక ఇవైతే ఉన్నాయి. నేను ఇవన్నీ కడిగేసేలోపు రైస్ అయితే పొంగొస్తుంది. ఎల్లైతే చూసుకుంటా. రైస్ పెట్టాను కదా, ఇదంతా చేసేసుకుని అప్పుడైతే వెళ్తాను. ఈలోపు రైస్ కరెక్ట్గా పొంగొస్తుంది అండి. గిన్నెలన్నీ కూడా కడిగేసాను. చాలా ఎక్కువ వస్తున్నాయి. కిందన్నీ ప్లేట్స్ అనమాట. ఇంట్లో ఒక్క ప్లేట్ కూడా లేదు భోజనం చేసే ప్లేట్స్. ఇంక ఇదిగోండి ఇక్కడ కూడా నీట్గా అయితే కడిగేసి పెట్టేసుకున్నా. మళ్ళీ తర్వాత పని ఉండకూడదని చెప్పేసి మొత్తం ఫుల్ మేఘం అయితే పడుతుంది. వర్షం అయితే కన్ఫామ్గా వస్తుంది అనమాట. స్టవ్ మీద రైస్ పెట్టాను కదా, అది పొంగు వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ చూసుకుని అయితే వచ్చాను అనమాట. రైస్ అయితే పొంగు వచ్చింది. ఇంక ఇప్పుడైతే కూర చేసేస్తా. ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా, ఈ పక్క అయితే ఇవి పెట్టేస్తాను. రైస్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ బ్లాగ్ అయితే రైస్ ఇదంతా అయిపోయాక కంటిన్యూ అవుతుంది. బంగాళదుంప గుడ్లు కూర అయితే అయిపోయింది, బాగా వచ్చింది. రైస్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా వంట అంతా అయ్యేలోపు ఇల్లంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. అదంతా కూడా నేను చూపించడం అయితే మర్చిపోయాను. ఇంకా నేను కొంచెం ఫేస్ వాష్ అదంతా అయితే చేసేసుకుని భోజనం అయితే తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా తినేద్దాం కదా అని చెప్పేసి ఫ్రెష్ ఏం అవ్వలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా. ఈవినింగ్ ఎలాగా హెడ్ బాత్ చేద్దాము, రేపు ఎలాగా సండే కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అవ్వలేదన్నమాట. జస్ట్ ఫేస్ వాష్ అంతా చేసుకుని అయితే వచ్చి కూర్చుని భోజనం అయితే చేసేస్తున్నా. డాడీ అయితే ఆల్రెడీ వచ్చేసారు. ఇంకా డాడీ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. చెల్లి అయితే ఆల్రెడీ తినేసింది. ఇంకా భోజనం చేసాకైతే ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నామండి. టీవీ చూసుకుంటూనే ఒక బత్తకాయ అయితే ఒలుచుకొని నేను చెల్లి షేర్ చేసుకుని అయితే తింటూ ఉన్నాం అనమాట. టీవీలో ఏదో ఒక కొత్త ఛానల్ అయితే చూసాము. 3 వీడియోస్కి 35K సబ్స్క్రైబర్స్ అనమాట. ఎలా వచ్చేసారు ఏంటి, 35K కాదు 899 ఎంతమందో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళకి 35K వ్యూస్ వచ్చేసాయి అనమాట లాంగ్ వీడియోకి. ఎలా అయిపోయారు ఏంటా అని చెప్పేసి అయితే డిస్కషన్ చేసుకుంటూ ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. మనమైతే తినేసాం కదండి, దాని మీద అయితే బట్టలు ఉన్నాయన్నమాట. అవైతే లోపలికి తీసుకెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ వినాయక చవితి అనుకుంటా. గణేష్ని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. అవన్నీ సౌండ్స్ అనమాట. ఇంక ఇవ్వండి బట్టలు 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 ఇవన్నీ తీసేసి ఇంట్లోకి తీసుకెళ్ళి మడతలేయాలి.
ఇదిగోండి బట్టలన్నీ కూడా తీస్తాను. ఇంక ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళి మడతలు అయితే వేస్తాను. ఎండ వచ్చిందనమాట, వర్షం వస్తుందేమో అనుకుంటే ఎండ వచ్చింది. మా జామ చెట్టు చూడండి, కాయలు భలే ఉన్నాయి కానీ ఏవి అవ్వలేదన్నమాట. వీటిని ఊరికే గిల్లుతూ ఉంటున్నాం కానీ ఏవి కూడా అవ్వలేదు. చెట్టు చూస్తే చిన్న చెట్టు, కాయలు మీకు కనిపిస్తున్నాయా క్లియర్గా? అక్కడ 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 అన్నీ రెండు రెండే కాస్తే దీనికి ఏంటో మరి నాకు అర్థం కాదు. ఈ గుత్తుకు 2 ఉన్నాయి, ఈ గుత్తుకు 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒకటే, ఇక్కడ 2, అక్కడ 2, అన్నీ 2 ఉంటాయి అన్నమాట చక్కగా. ఇవి ఒక 2, ఇక్కడ 2, మళ్ళీ అక్కడ 2, అన్నీ 2 కాయలు భలే జంటగా అయితే కాస్తాయి. ముగ్గట్లేదు ఇంకాని, ముగ్గకపోయినా సరే ఊరికే గిల్లుతూనే ఉంటున్నాం వాటిని, ఎప్పుడైనా ముగ్గిపోతాయి కదా అని చెప్పి. ఇంకా నేను బట్టలన్నీ ఇంట్లోకి అయితే తీసుకెళ్ళానండి. 3:15 అయితే అయిందనమాట. ఇంక బట్టలన్నీ కూడా నేనైతే మడతలేసేద్దాం కదా అని చెప్పేసి కూర్చుని జస్ట్ ఒక టవలో మరి ఏదో తీసుకుని మడతెడతా ఉన్నాను. ఈ లోపు అయితే మా అమ్మాయి వచ్చాడనమాట. అసలు ఇంత ఫాస్ట్గా వచ్చాడు ఏంటా అని చెప్పేసి అయితే అనుకున్నాను. 3:30 కల్లా వచ్చాడు. ఇంకా 1 అవర్ ఉండింది కదా రావడానికి, పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ అంటే చెప్పాను కదా గణేష్ నిమజ్జనం ఈరోజు లాస్ట్ డే అని చెప్పేసి కొంచెం హడావుడంతా ఉంటుందని చెప్పేసి అయితే తొందరగా అయితే పంపించేశారనమాట. ఇంకా మా మాయగారికి అయితే స్నానం అంతా చేపించేసిన తర్వాత నేనైతే మార్నింగ్ రైస్ చేసినప్పుడు గింజ అయితే తీసి పక్కకు పెట్టుకున్నానండి. హెయిర్కి అయితే గింజ అప్లై చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ అదే విషయం చెప్తా ఉన్నాను. కొంచెం వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ రావడం వల్ల ఇంకైతే ఆపేసాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. వాడికి అయితే హెడ్ బాత్ మార్నింగే చేయించాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు మామూలుగా స్నానం అయితే చేపించి స్ట్రెస్ చేంజ్ చేస్తాను. ఇంకా వాడైతే పడుకొని పోయాడు అనమాట. మార్నింగ్ కూడా ఫాస్ట్గానే లేచి స్కూల్కి అయితే వెళ్ళాడు. ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా పడుకొని పోయాడండి. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాక ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయడానికి అయితే వెళ్ళేసి వచ్చేసాను అనమాట. అప్పటికి టైం వచ్చేసి 5:30 అయితే అయింది. వాడు రాగానే వాడితో అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను అనమాట. అందుకే నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే కొంచెం లేట్ అయితే అయ్యింది. హోంవర్క్ కూడా చేయించేసాను అనమాట. ఇంకా అప్పుడు నేనైతే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళొచ్చాను. ఇంకా టీ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి అయితే అనుకునేసరికి ఇంకా టీ గ్లాసు మేమైతే అతుక్కుపోయిందనమాట. రాకుండా అతుక్కుపోయేసరికి ఇంకా అలాగే కొంచెం సేపు ఫ్రిడ్జ్ అంతా కూడా ఆఫ్ చేసి అప్పుడు తర్వాత మేమైతే టీ పెట్టుకుని టీ అయితే తాగుతున్నాము. ఈవినింగ్ టీ తాగేసరికి అరౌండ్ 6 కూడా అయిపోయినట్టుంది ఆల్రెడీ. ఇంకా ఈవినింగ్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా అమ్మాయి కూడా ఎలాగ పడుకున్నాడు కదా, ఇంకా వాళ్ళు లేచేలోపు బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి బట్టలు మడతేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇలా బట్టలు మడతేయడం అంతా ఫినిష్ అయ్యిందో లేదో కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయితే సరిగ్గా కూడా షూట్ చేయలేకపోయాను నేను. ఇదిగోండి మంచం మీద ఉన్న బట్టలన్నీ కూడా మడతలు అయితే పెట్టేసి వాటి ప్లేస్లో వాటిని అయితే పెట్టేశాను. మా అమ్మాయిగడ అయితే కూడా లేచాడనమాట. మాది వచ్చేసి ఇన్వర్టర్ అయితే పోయింది. ఇన్వర్టర్ బ్యాటరీ కాదనమాట, ఇన్వర్టర్ అది ఉంటుంది కదా బాక్స్ లాంటిది, అదైతే పోయిందనమాట. ఇంకా మాకు కరెంట్ అయితే లేదు. కరెక్ట్గా 6కి అయితే పోయింది కరెంటు. ఇప్పుడు 7:30 అయింది. 1.5 అవర్ తర్వాత అయితే కరెంట్ ఇచ్చారు. ఇంకా గిన్నెలు కడుగుదామన్నా లేకపోతే వేరే ఏదైనా పని చేద్దామన్నా ఏం లేదనమాట. ఆ కరెంట్ పోయిందో లేదో ఇలా మా అమ్మాయి అయితే లేచాడు. ఇప్పుడు నేను వంట పని స్టార్ట్ చేయాలి. పొద్దునేమో 11:30కి వంట స్టార్ట్ చేయాలి, 12కి వంట స్టార్ట్ చేయను. ఇప్పుడు వచ్చేసి 7:30 అయితే అయింది. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. నాకు ఈ వంట లేట్ అయిపోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు, చిక్కిపోతుందనమాట. బెడ్ అంతా ఓకే. ఫస్ట్ అయితే వెళ్ళి వంట పని అయితే స్టార్ట్ చేస్తాం. ఇవిగోండి ఈవినింగ్ కడిగిన గిన్నెలు అయితే ఉన్నాయి కదా, మార్నింగ్ కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా, ఇవి అయితే తీసుకొచ్చి లోపల పెట్టాను. ఇందులో నాకు కావాల్సినవి ఫస్ట్ తీసుకుని రైస్ అయితే పెట్టేసి కర్రీ కూడా పెట్టిన తర్వాత అప్పుడైతే ఇవి సర్దుకుంటాను. ఈలోపు మా దగ్గరికి అయితే అన్నం పెట్టేశాను అనమాట. వాడైతే తింటూ ఉన్నాడు. మార్నింగ్కి మిగిలిన పొటాటో కర్రీ అలాగే రైస్ అయితే పెట్టేశాను, తింటున్నాడు వాడు. ఇప్పుడు నేనైతే బీరకాయలు తీసాను అనమాట. బీరకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి రైస్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే రైస్ స్టవ్ మీద పెట్టేస్తా, అప్పుడు ఈ బీరకాయలు అయితే చిక్కుకుంటాను. దెన్ రైస్ కర్రీ స్టవ్ మీద పెట్టేశాక ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కడగాల్సినవి, ఇవి కూడా ఇంట్లోనే కడిగేస్తా, బయటికి ఏం తీసుకెళ్ళను. నాకు ఎందుకో కొంచెం ఆయాసం వస్తుంది. స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను.
ఒక పక్కేమో రైస్ అవుతూ ఉందన్నమాట. ఇంకొక పక్క వచ్చేసి బీరకాయ కర్రీ అయితే అవుతుంది. గిన్నెలేమీ లేవు. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కరెంట్ పోయిందండి. బయట కూర్చుంటే ఈ చందమామ భలే అందంగా కనిపించింది. ఇంకా నేను వెంటనే ఫోన్ తీసానమాట. సరిగ్గా అయితే క్యాప్చర్ అవ్వలేదు. ఇంకా మా మామయ్యగాడైతే పడుకున్నాడు కదా, వాడినైతే లేపి కొంచెం అన్నం అయితే తినిపించేసి మళ్ళీ అదే బౌల్లో నేనైతే రైస్ వేసుకుని తినేసాను అనమాట ఫాస్ట్గా. మళ్ళీ ఎక్కడ కరెంట్ పోతుందని చెప్పేసి ఇంకా డాడీతో అయితే చెప్పేసాం అనమాట. ఇలా అయితే కుదరదు, మీరు ఇన్వర్టర్ తెచ్చేయాలని చెప్పేసి అనేసరికి సరే తీసుకొస్తానని చెప్పేసి అయితే అన్నారు. ఇక్కడ కెమెరా అంతా కూడా నేను సెట్ చేసుకున్నా సరే ఇంకా కుదరట్లేదనమాట. ఇంకా అలాగే భోజనం అయితే కిచెన్లోనే ఉండి ఫాస్ట్గా అయితే తినేసాను నేను. ఇంకా నేను కూడా భోజనం చేసిన తర్వాత ఏవైతే గిన్నెలు అయితే వచ్చాయో ఆ గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయట అయితే పెట్టేశానండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఈ చందమామను చూస్తూ ఉంటే నాకు ఎంత నచ్చేసారంటే ఈ చంద్రుడు భలే నచ్చేసారనమాట. ఇంకా నేను అలా క్యాప్చర్ చూస్తూనే ఉన్నాను. భలే అయితే ఉన్నారు చందమామ. ఇంకా మొత్తం డాడీ కూడా భోజనం చేశారు కదా, మొత్తం ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.